అది కాదు వదినా, ఇంట్లో ఇంతమంది పెద్దవాళ్ళుంటే చూడు, నట్టి ఇంట్లో కాలు మీద కాలేసుకుని ఎలా కూర్చుందో. అది దాని కాలే, ఇది దాని కాలే. దాని కాలు మీద అది కాలు వేసుకుంటే నీకేంటి సమస్య? అది అలా అడగండి. వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారులేమ్మా, నువ్వేం పట్టించుకోకు. పకోడీ తినాలనిపించిందన్నావు కదా, తిను. అది నేను జస్ట్ సరదాగా అన్నాను అత్తయ్య. నేను సీరియస్గా తీసుకున్నానమ్మా. నువ్వు చాలా సూపర్ అత్తయ్య. లవ్ యూ. అనుమానం లేదు, వదినకి పిచ్చి పట్టింది. నేనే చెప్తున్నాను కదా, నాకు నా కోడలంటే పిచ్చి. నాకు ఆద్య లాంటి కోడలు దొరికిందని మీకు కుళ్ళు. అందరూ మీలాగా గత జన్మలో పుణ్యం చేసుకుని ఉంటారా ఏంటి? మరే ఎలా ఉండేదాని వదినా, ఎలా మారిపోయావు. కోడల్ని కాలు కింద పెట్టనివ్వట్లేదు. ఎందుకు పెట్టనిస్తాను? పద్మాల్లాంటి పాదాలు కందిపోవు. అబ్బా అబ్బా, చిన్న పని కూడా చెప్పట్లేదు. ఎందుకు చెప్తాను? సుకుమారంగా ఉన్న చేతులు నొప్పెట్టవు. అబ్బా మళ్ళీ చెప్తున్నాను, నా కోడలి చెంప మీద చెమట చుక్క కారిందో, నా కోడలు క్షమించినా సరే నేను క్షమించను. వెళ్ళండి, పని చూసుకోండి. ఇక్కడే ఉండి ఈ చిత్రాన్ని మేము కూడా చూడలేములే అమ్మా. మీదిష్టే తగిలేలా ఉంది. నువ్వు తినమ్మా. పద పార్వతి. ఆద్య, ఎలా ఉంది? బావుందా? ఇంకో 4 పకోడీలు వేడివేడిగా వేసివనా? వద్దత్తయ్య, ఇవి చాలు. తినమ్మా. నువ్వు తిన్నాక ఏమైనా అడుగు బొడుగు మిగిలితే అప్పుడు నేను తింటాను. మీరు అంత మొహమాట పెడుతుంటే నేను కాదంటానా? చాలమ్మా, నాకీ మాట చాలు. క్షణాల్లో గారెలతో ఇక్కడ వాలిపోతాను. ఓకే. ఈ చెయ్యి వెళ్లాల్సింది నా నోట్లోకి. ఎలా ఉంది? ఇప్పుడు అలా కాదు, ఒకటే పీస్ ఇద్దరం.